మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే తెలంగాణ ప్రజలు మాకు పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించారు, మా ప్రభుత్వానికి మద్దతు ఉంది. బీఆర్ఎస్ బీజేపీలను ఇప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము, స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నాము, సన్న వడ్లకు బోనస్ కూడా ఇస్తున్నాము. సో గతంలో 10 ఏళ్ళు 100 ఏళ్ళ ఆర్థిక విధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. మీరేమో కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదంటున్నారు. కానీ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ నేను ఒక మాట సార్, మీరు సిద్దిపేటకు సమీపంలో ఉంటారు కనుక నేను ఒక మాట చెప్తున్నా. సిద్దిపేట జిల్లా మంత్రిగా, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు పొన్నము ఆయన తిరుగుతూ ఉన్నారు. సో ఆయన మంత్రిగా ప్రజలలోనే తిరుగుతున్నారు, పల్లెటూర్లలో మొత్తం ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరగలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు తర్వాత ఇదంతా ఉంటది. కానీ అలాంటిది ఎక్కడ కనిపించట్లేదు కదా, ఏం చెప్తారు? మంచి ప్రశ్న. ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతున్నారు సార్, వాళ్ళని ఎవరు గన్మెన్లు ఉంటారు సార్, దగ్గరికి ఆడవనిస్తారు, అది వేరు. సామాన్య కాంగ్రెస్ కార్యకర్తల సంగతి చెప్తున్నా, సామాన్య కార్యకర్తల సంగతి మనోగతం చెప్తున్నాను. మీరు 2-3-4 ప్రశ్నలు అడిగింది. మొట్టమొదటిది ఎన్నికల్లో గెలుపు పెడతానంటే ఆశ పడతానంటే భయం ఉంటుందంట. ఎందుకంటే అప్పుడు ఎన్నికలు జరిగి ఏడాది అవుతుంది, ఇప్పుడు డిసెంబర్ వస్తే ఏడాది కదా పంచాయతీ ఎన్నికలు జరిగి 8 నెలల నుంచి ఏదైనా పంచాయతీకి పోదాం, మీ టీవీకి ఎవరు పట్టుకొని పోదాం, ప్రతిపక్షాలు పక్కన పెడదాం, ఏ పంచాయతీ రూపాయి మంజూరు అయితే చెప్పండి. ₹1 ఇచ్చిరా ఇప్పటిదాకా. నేను సర్పంచ్ ప్రెసిడెంట్ సర్పంచ్ల సంఘం పెట్టిండ్రు, నేను దాని సలహాదారును. ప్రెసిడెంట్ సర్పంచ్ 2026లో సర్పంచ్లు అయిన వాళ్ళ సంఘం పెడితే వాళ్ళ దగ్గర పోయినా, నేను వాళ్ళ మీటింగ్ విన్నా. సర్పంచ్ 2025 డిసెంబర్ ఎన్నికైనా ఒక్క సర్పంచ్ తో చెప్పేయండి మాకు ₹1 ఇచ్చిందని. గ్రామాలు పునారిల్లిపోయినాయి. నేను అంటున్నా ఎందుకు గెలిపించారు అంటారా మీరు అంటున్నా? పెడతానంటే ఆశ కొడతానంటే భయ వారి మస్తు ఉన్నది, ఇంకో పొద్దుంది 3 ఏళ్ళు ఉన్నదని గెలిపించారు సార్. ఇప్పుడు గెలిపించినాక అనుభవిస్తారు. పంచాయతీలు ఎన్నికలు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఓటేస్తారు. మీరు అట్లాంటి బీఆర్ఎస్ కు పూర్తిగా కింది నుంచి మీ దాకా అన్ని వాళ్ళకి ఆట పెట్టారు. మరి అసెంబ్లీలో ఓడించినా లేదా? సమస్య అట్లా ఉండవు. కింది స్థాయి లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్ అట్లా ఉంటాయి. ఇక మన సన్న బియ్యం అన్నారా, సన్న బియ్యం చూద్దాం, సన్న బియ్యం సంగతి చెప్తా. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా అవి కూడా అమ్ముకుంటున్నాను ₹15 కాదు. ఇవాళ ఓ మిత్రుడు బ్యాగ్ పట్టుకుపోయి బియ్యం తీసుకొని పైసలు తీసుకొచ్చిన సార్, ముద్ర వేసిన పైసలు తీసుకొచ్చిన అంటుంది. ఈ సన్న బియ్యం కూడా తినట్లేవు. ఇంకొక మాట, మీరు వడ్లకు మనకు ఇది ఇస్తున్నారు కదా, ఏది మన సబ్సిడీ, మన వడ్లకు సన్న వడ్లకు ఏదైతే 500 బోనస్ అన్నారు కదా, ఇప్పుడు చెప్పుదాం, రైతుల దగ్గర పోదాం. గత సంవత్సరంగా 2 పంటల నుంచి రైతులకు బోనస్ పడ్డదా లేదా? పడలేదు సార్ బోనస్. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇవన్నీ మీరు చెప్తున్నారు టక్క అన్ని. ఈ రేషన్ బియ్యం అనే వాటి అంశంలో సరే కొంతమంది తింటున్నారు, కొంతమంది అది రెగ్యులర్ గా అమ్ముకునే కార్యక్రమం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు లేదండి, మేమే స్టార్ట్ చేసాం సన్న బియ్యం. ముఖ్యంగా ఏంటంటే ఎందుకంటే 9 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన తర్వాత వరి ఎక్కువ వండడం జరిగింది. వరి ఎక్కువ వండడం ద్వారా ఇప్పుడు స్టోరేజ్ కెపాసిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా పంచవలసి వస్తుంది. మేమున్నప్పుడు కూడా సన్న బియ్యం స్టార్ట్ చేసినాం, మళ్ళీ కొంత సన్న బియ్యం స్టార్టేజ్ అయితే మళ్ళీ దొడ్డు బియ్యం ఇచ్చినాం, దాని తర్వాత మళ్ళీ సన్న బియ్యం ఇద్దాం అనుకున్న ప్రభుత్వం పోయింది. అంతే, వీళ్ళకి గొప్పతనం ఏం లేదు, వీళ్ళ ముఖం చూసి వరి వికసించబడలేదు, అదే విధంగా ఏదో వీళ్ళు వచ్చిన తర్వాత పెను మార్పులు రాలేదు, ప్రాజెక్టు కట్టలేదు, అదే విధంగా కొత్తగా నీళ్ళు లేదు. ఇందిరామిల్లు అంటారు కదా శ్రీనివాస్ గారు, ఇందిరామిల్లు చెప్పాను మన యువలాల్ గారు రాష్ట్రాబ్ వచ్చారు, వారికి కూడా ఒక మాట చెప్తాను. రాష్ట్రాబ్ వచ్చారు, వారు నిపుణులు, విషయాలు అర్థం చేసుకుంటారు, ప్రభుత్వంతో కొట్లాడతారు కూడా, వారు పోరాట యోధుడు. నేను స్పష్టంగా చెప్తున్నాను. శివలాల్ గారు మీకు డాక్టర్ గారి పట్ల అక్కడ మీరు 2 సూచనలు చేసిన సార్. ఒకటేమో మీరు రైతు బీమా కట్టకపోతే ఈ వారం 10 రోజులలో జిల్లాకు 10-15 మంది చచ్చిపోయింది సార్. వాళ్ళకి రైతు బీమా ప్రీమియం కట్టలేదు మన ప్రభుత్వం, దాని వల్ల వాళ్ళకు ₹1 రాదు. 2026 13 ఆగస్టు దాకానే ప్రీమియం ఉందట. ఆ తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఈ వారం 10 రోజులు చచ్చిపోయిన వాళ్ళు ఎవరికి వస్తలేదు. దయచేసి ప్రీమియం కట్టించే ప్రయత్నం చేయండి. 2 ఇందిరమ్మ ఇల్లు అన్నారు శ్రీనివాస్ గారు, ఇందిరమ్మ ఇల్లు 900 చదరపు ఫీట్ల వరకు కట్టుకుంటే అదే వాళ్ళు ఎంత కట్టుకుని 5 లక్షలు ఇచ్చిండ్రు. 5 లక్షలు ఇస్తామని అగ్రిమెంట్ ఉన్నది, మనకు బీస్మెంట్ చేసిన పైసలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే దాన్ని 650 ఫీట్లకు కుదించారు. నేను ఏమంటే కుదించారు, మీరు వద్దాను, ఎందుకంటే కుదించేది ఇప్పటి నుంచి పొంది పెట్టండి. కానీ ఎప్పటి నుంచో 1 year నుంచి కట్టుకుంటూ పట్టుకొని నీకు బిల్లు రాదు, నువ్వు ఎక్కువ కట్టావు అంటే కష్టం. కనుక ఈ 2 సమస్యలు శివలాల్ గారి ద్వారా, శివలాల్ డాక్టర్ సాబ్ ద్వారా ప్రభుత్వాన్ని చేరవేయమని కోరుతున్నాం. వారు చాలా విషయాలు చేరవేసి కూడా చేరవేస్తారని కోరుతున్నాం. ఈ 2 సమస్యలు పరిష్కరిస్తే మీకే పేరు వస్తుంది కదా.
ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి చెప్పాలి ఇక. ఒకసారి శివకుమార్ వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. ఓకే గో హెడ్. శివకుమార్ గారికి ఉద్దేశించి చెప్పిన సార్ నేను ఇప్పటిదాకా వారు అంతే.